మీరు ఎన్నిక మేము మాట్లాడు వీడి అధికార మదంతో అరాచక పాలన నడుస్తూ ఉంది. ఇవాళ గత 3 రోజుల నుండి కూడా మరి ఫోక్సో కేసు బాధితురాలైనటువంటి 17 ఏళ్ల మైనర్ బాలిక మరి ఫోక్సో కేసు నిందితుడైనటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ పైన కేసు నమోదైనా కూడా ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు. అంటే దీని పట్ల చూస్తే సామాన్యులకు ఒక న్యాయం, మరి పెద్దలకు ఒక న్యాయమా అని చెప్పేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా మరి ఆ మైనర్ బాలికకు న్యాయం జరిగే వరకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ మైనర్ బాలికకు అండగా ఉంటుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు మొన్న కేటీఆర్ గారిని కరీంనగర్కి వస్తే వారు మాట్లాడిన పదజాలం పట్ల ఇవాళ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏదైతే రాజకీయంగా విమర్శ కాకుండా వ్యక్తిగత విమర్శలకు దూషణలకు పోయింది, ఈ రాజకీయాలకు కాకుండా రాజకీయంగా ఎదుర్కోలేక కేటీఆర్ గారు మాట్లాడింది దాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు వ్యక్తిగత దూషణలు చేస్తే ఇలా ఏమనిపిస్తుందంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి వ్యవహారం చూస్తే అసలు ఒకరి మీద విమర్శ చేసేటప్పుడు వ్యక్తిగతంగా విమర్శ చేసేటప్పుడు నా ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి, నేను చెప్తే వినటట్టు నీ ఇంట్లో నీ కొడుకే వినటట్టు లేడు. ఇలా మంత్రి పదవి ఉంది కదా కేంద్రంలో, మా నాన్న మంత్రి అని చెప్పేసి ఎట్లా చెప్తే అట్లా జరుగుతుంది అని చెప్పేసి ఇలా అధికార మదంతో ఇష్టారీతిన అరాచకం చేస్తుండు మీ కొడుకు. నువ్వు మాట్లాడే మాటలు ఇలా నువ్వు ఇంకొకరికి నీతులు చెప్పేటప్పుడు మన ఇల్లు చక్కగా ఉందా లేదా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు. ఇలా మీరు మాట్లాడే భాష మీ యొక్క పదవికి అవమానకరంగా కలంకం తెచ్చే విధంగా ఉంది. మీరే మరి సిగ్గుచేటు సభ్య సమాజం తలదించుకునే విధంగా మీ వాక్యాలు కానీ మీ చేతలు కానీ ఇవాళ ఉన్నాయి. మనం ఇది జరుగుతున్నది నిన్న కొన్ని టీవీలలో కూడా చూసినాం. మోడీ వస్తున్నాడు కనుక బండి సంజయ్ స్టేజ్ మీద కూడా విలోరం అని చెప్పి అనుకున్నాము. మంచిగా స్టేజ్ మీద దర్జా కూర్చుని పెట్టుకున్నారు. ఆయన ఒక స్లోగన్ తీసాడు, నిన్న బీసీనని నా మీద ఇది చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ అమ్మాయి కూడా బీసీనట. నీ కొడుకు అయితే ఏదైతే బలైన అమ్మాయి కూడా బీసీ అమ్మాయి. మరి ఎవరు చేస్తున్నారు? ఇలా ఓసీ రోజు చేస్తున్నారు. కావాలని చేసే అన్ని సొల్లు మాటలు మాట్లాడతాడు. నీ మాటనే మాట్లాడరాదు, అన్ని సొల్లు మాటలే. ఇలా కేటీఆర్ పట్టుకొని కరీంనగర్కి వస్తే నువ్వు కేసీఆర్కే పుట్టినావా, మరి ఇప్పుడు నీ కొడుకు నీకే పుట్టిండా, మరి వరేలో పుట్టిండా? ఇటు దుర్మార్గం చేసిండు కదా. ఒక స్వచ్ఛంగా ఉన్న కేసీఆర్ కొడుకును పట్టుకొని ఇదేంది అని అడిగినందుకు నువ్వు కేసీఆర్ కొడుకునా, నువ్వు అట్లా ఇట్లా నోటికొచ్చిన మాటలు తిట్టావు, కేటీఆర్ తిట్టావు. అది ఇవాళ నీ కొడుకు సంగతి ఏదో చెప్పు. నీ కొడుకుని వేసుకొస్తా చూడు, ఇదివరకే గుండాజం చేసిండు, కేసులున్నాయి, ఇవన్నీ జరగక కూడా మళ్ళీ ఒక అగత్యం ఒక అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద. ఆమెకి ఇంకా పాపం తెలిసి తెలియతాను 17 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని 6 నెలల నుంచి ఆమెతో ప్రేమాయణం అని చెప్పి చేపించి ఆమెను గెస్ట్ హౌస్ తీసుకుపోయి అక్కడికి ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆమెను ఇలా చెడగొట్టడం అయితే దానికి నువ్వు కారణం చెప్పాలి. నువ్వు మనిషివి అయితే, హోమ్ మినిస్టర్ అయితే, బీజేపీ పార్టీ ఏదైనా ఉంటే న్యాయమైన పార్టీ బీజేపీ పార్టీ, మేము న్యాయమే ఉంటాం, మేము రాముని భక్తులమే, ఈ నచ్చిన మీరు అందరూ రాముని భక్తులు కారని వాళ్ళు అనుకుంటారు. కానీ అందరం రాముని భక్తులమే, ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇలా మీరు అటువంటి భక్తులు కనుక ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం మీరు అందరూ దాని మీద ప్రశ్నించాలి, ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నాయకులు మన సమాజానికి ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగేటువంటి నాయకులు ఎవరైనా కానీ ఏదైతుందో వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలాగా పారదర్శకంగా ఆదర్శంగా నిలవాలి. అటువంటిది ఇవాళ ఏదైతుందో ఆయన ఏం ఆదర్శాలు చెప్తున్నా ఏమి చూస్తలేదా, ఆమె ఏం ఆదర్శాలు చెప్తున్నా చూస్తలేదని చెప్పంటాను నేను. దయచేసి ఇప్పుడు ఆ భగీరథ పైన ఈ కిడ్నాపింగ్ ఏదైతే ఉన్నదో సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, ఇది 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికబుల్ కాదు, దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికబుల్ కాదు. ది అదర్ 2 sections విచ్ ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ విత్ 5 years. అంటే 5, 5, 10, 20 సంవత్సరాలు కూర్తుంది. మొత్తం 20 సంవత్సరాలు కూర్తుందని చెప్పంటున్నాను నేను. ఈమె రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడు ఏందో నాకు తెలియదా, నీకు ఎట్లా మోడీ గారు అండ దొరుకుతుందని చెప్పని
ఇలా మోడీ గారి సహచరులు ఏం చేసినా నేను కళ్ళ గంతలు కట్టుకుంటా అన్నట్టుందా? రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో మోడీ గారికి అండ దొరుకుతుంది కాబట్టి మోడీ గారి సహచరులు ఎన్ని నేరాలు చేసినా కానీ నేను కళ్ళ గంతలు కట్టుకుంటా అన్నట్టుందా అని చెప్పి అంటున్నాను. దాని కరీంనగర్ సంఘటనలే ఉదాహరణ. దురదృష్టం ఏంటంటే ఇది కూడా కరీంనగర్కు ముడిపడి ఉండటం నిజంగా కూడా కొంత కరీంనగర్ జిల్లా ఇవాళ ఇటువంటి చర్చలు రావడం బాధాకరమే. ఏదైనా మంచి కోసం చర్చకు రావాలి. ఒకప్పుడు కరీంనగర్ అంటే ఉద్యమాలకు ప్రతీక, ఒకప్పుడు కరీంనగర్ ఉద్యమాలకు ప్రతీక. అటువంటి కరీంనగర్ ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో వీళ్ళ నేరాలకు ప్రతీకగా చర్చించబడుతుందని చెప్పంటే ఇట్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. దయచేసి సంజయ్ గారు ఇప్పటికైనా నువ్వు ఏదైతుందో నీవు ఏమాత్రం నైతికత ఉన్నా ముందు ఏదైతుందో రాజీనామా చేయవైనా ఆయన. నీ కొడుకు నీకు తెలిసి నేరం చేసిందా, తెలియక నేరం చేసిందా, మరి నువ్వు కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ఆ పిల్లడు ఏదైతుందో తెలిసి నేరం తెలియక నేరం చేసినా తండ్రి తెలిసినోడు ఈయనైతే నేరానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు కదా. ఈయన నేరానికి కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం, అది ఎప్పుడైతే యాంటీ ర్యాగింగ్ యాక్ట్లో కేసు నమోదైందో అప్పుడే మందలించి జాగ్రత్త పెట్టుకుంటూ అయిపోతుండే. వీళ్ళు ఒక ఆడపిల్ల జీవితం అపాస్పాలు కాకపోతుండే. వీళ్ళ ఆడపిల్ల జీవితం ఏదైతుందో అపాస్పాలైపోతుండే. పాప ఆమె జీవితం ఏం కావాలి, రేపు ఏమవుతుంది? ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సరిపడే విధంగా ఏదైతుందో వీళ్ళ బండి సంజయ్ గారు ఏదైతుందో ఏమాత్రం ఆయనకు నైతికత ఉన్నా కానీ రాజీనామా చేయాలి. వీళ్ళ భగీరథ ఏదైతుందో దయచేసి పోలీసు అధికారులు ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ SHO ఎవరో కానీ ఇమీడియట్లీ హ్యాస్ టు ప్లేస్ అండర్ సస్పెన్షన్. ఆ పేట్ బషీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నా ఆ విచారణకు సంబంధించినటువంటి ఒక సెక్షన్ల నమోదు ఉద్దేశపూర్వకంగా ఏదైతుందో వీళ్ళు తప్పుదో పట్టించింది కాబట్టి యాక్షన్ హాస్ టేకెన్ అగేన్స్ట్ దట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్. అది కమిషనరేట్ పరిధిలో వస్తుందో ఎవరి పరిధిలో వస్తుందో కానీ చర్యలు తీసుకోవాలి. పోక్సో అనేది ఏదైతుందో ఇన్ అడిషన్ టు ది రొటీన్ అఫెన్సెస్, సాధారణ నేరం ఆపాదించబడేటువంటి యొక్క నేరాలకు అదనంగా మైనర్లు మీద అఘాయిత్యం జరిగితే పోక్సో వర్తిస్తాయి. మైనర్ల మీద అఘాయిత్యం జరిగింది అని పోక్సో చట్టం ఎప్పుడైతే పెడుతున్నావో సాధారణ నేరం ఎగ్జాంపుల్ కాదు. సాధారణ నేరం ఇక్కడ కిడ్నాపింగ్ ఉన్నది, ఆ సాధారణ నేరం అది ఎగ్జాంపుల్ కాదు. అది 10 సంవత్సరాలు ఉంది ఇప్పుడు BNS కింద. మరి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఏంటో తెలుస్తుంది కథ. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో, ఆయన పర్యవేక్షిస్తుండో, ఆయన ఏం చేస్తుండో కానీ నోరు మెదపలేదు, కనీసం కన్నం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనేమో సరే నువ్వు కొల్లుడైనవే మోడీతోని. మా PCC ఏం చెప్తుంది? ఆయన మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ACC. మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ACC. ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటారు. అటువంటి ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్నారు మీరు. సోనియా గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీని ఆదర్శంగా తీసుకుంటారు మీరు. ఒక ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే పార్టీ పరంగా కనీసం ఖండన లేదు. ఎవరితో కుమ్మక్కైతుండ్రో? రేవంత్ రెడ్డి లాలూచి పడవచ్చు. దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. రేవంత్ రెడ్డి లాలూచి పడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఆయన ఓటు కేసు ఉంది. పాపం రేవంత్ రెడ్డికి ఆయన ఓటు కేసు ఉంది. ఆయన లాలూచి పడాలి. ఆయనే పడకుండా తెర మీదకి వస్తుంది. ఆ తెర మీదకి వస్తే ఆయన ఉన్నది, ఆయన నౌకరు ఊడిచిపోతుంది. ఇది అందరికీ ఎరుకున్న సత్యం. పార్టీ అంతా మీరు సంరక్షించిన ప్రయత్నం చేస్తారా? చేయరా? AICC ఏం చేస్తుందో కొద్దిగా దృష్టి పెట్టాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. AICC కూడా
మేము ఎంత కాంగ్రెస్ పార్టీ వదులుకొని వచ్చినా కొద్దిగా కొట్టుకుంటుంది అని చెప్పంటున్నా పార్టీ బతకాలి ఇంత మాకు అని చెప్పి ప్రత్యర్థిగా బతకాలనమ్మా అంటున్నా.